ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు వర్షపాత నమోదుకు సంబంధించి ఐఎండి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అదేంటో చూద్దాము. మరియు ఈరోజు ఒడిశాలో ఒక బ్రిడ్జ్ వార్తలో నిలిచింది. స్వాభిమాన్ అంచల్ ప్రాంతానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరియు కెనాబిస్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఒక ప్రాంతంలో రాబోతున్నట్టుగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించారు. అదేంటి? మరియు ఈరోజు సోలార్కి సంబంధించిన ఒక అంశం వార్తలో నిలిచింది. క్రితం క్లాస్లో కూడా మనం చూసాము, దానికి సంబంధించిన కంటిన్యూషన్ ఒకటి. మరియు ఈరోజు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొన్ని యాప్స్ వార్తలు నిలిచినాయి. స్టెప్ యాప్ అని, మరియు దాంతోపాటు ఆప్కా మిత్ర అని చెప్పేసి. సో ఇలాంటి యాప్స్. మరియు దీంతోపాటు భారత్కి, ఇజ్రాయిల్కి మరియు అమెరికాకి మధ్యలో 5G టెక్నాలజీ విషయంలో ఒక ఒప్పందము. మరియు వార్తలో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఈ రోజున. సో పార్థసారథి గారు తెలంగాణకు సంబంధించి ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులు అవ్వడం. మరియు ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్లో భాగంగా 3 కీలక వ్యక్తులు నియామకం. సో అందులో మాథ్యూ హెడెన్ మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతోపాటు ఒక ప్రముఖ వ్యక్తి మరణం. సో ఖగోళ శాస్త్రవేత్త, అతనెవరు? మరియు దాంతోపాటు వార్తల్లో నిలిచిన అన్ని అంశాలు కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం చూద్దాం. సో ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ వర్షపాత నమోదుకి సంబంధించి. వర్షపాతం. సో ఎప్పుడైనా కూడా వర్షపాతం అనేది మనకి పర్ఫెక్ట్గా అనుకున్న రీతిలో పడితే పంటలు కానివ్వండి, దేశ ఆర్థిక రంగానికి కానివ్వండి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. సో వర్షపాతం తక్కువైనా కష్టమే, వర్షపాతం మరీ ఎక్కువైనా కూడా వరదలు రావచ్చు. సో అలాంటి వర్షపాతానికి సంబంధించి ఇటీవల ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి భారతదేశానికి సంబంధించి వాతావరణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ. క్రితం కూడా మనం చూసాం ఐఎండికి సంబంధించి మౌసమ్ అనే యాప్ చెప్పాను. సో వాతావరణానికి సంబంధించి ఐఎండి ఎక్కడ కనబడ్డా కూడా అది వాతావరణ సంబంధిత, వర్షపాత సంబంధిత అంశాల గురించి అనుకోండి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఐఎండి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే గడిచిన నెల ఆగస్టు మాసంలో నమోదైన వర్షపాతాన్ని లాస్ట్ 100 yearsలో ఆఫ్టర్ 1926 1926 సంవత్సరం తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది ఆగస్టు 2020లో అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ చూడండి 96 years, ఆల్మోస్ట్ 96 years. సో అలా 1926 తర్వాత 2020లో నమోదైన ఆగస్టు వర్షపాతం ఏదైతే ఉందో చరిత్రలో హైయెస్ట్ సెకండ్ ఆగస్టు నెల వర్షపాతం అని చెప్పింది. 1926 ఆగస్టులో ఎంత వర్షపాతం నమోదైందట అంటే 34.8 సెంటీమీటర్స్ వర్షపాతం. ఈ సంవత్సరం ఆగస్టు నెల 2020 ఆగస్టు నెలలో 32.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇప్పటి వరకు చరిత్రలో ఒక ఆగస్టు మాసమే చెప్తున్నాను నేను. ఆగస్టు మాసంలో నమోదైన వర్షపాతం 34.8 అనేది హైయెస్ట్ మనకి 1926లో జరిగింది. ఆ తర్వాత అంతటి వర్షపాతం ఆగస్టులో నమోదం, ఇది సెకండ్ టైం. సో నార్మల్ వర్షపాతానికి ఇది 27% ఎక్కువ. అండ్ మీకు అందరికీ తెలుసు వర్షపాతానికి సంబంధించి సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు కొలుస్తాము. సో అలా సెంటీమీటర్లు అంటే ఏంటంటే దాన్ని ఏ రకంగా కొలుస్తున్నట్టు ఒక పరికరం ఉంటుంది, రెయిన్ గాజ్ అని చెప్పేసి. సో వర్షపాత నమోదుకు సంబంధించి కొలిచే పరికరం రెయిన్ గాజ్. సో రెయిన్ గాజ్ ద్వారా కొలుస్తారు. చాలా శాస్త్రీయమైన అధునాతనమైన టెక్నాలజీస్ ఈ రోజున ఉన్నాయి. సో ఇప్పుడు నమోదైన వర్షపాతం ఏదైతే ఉంటుందో ఆగస్టు నెల, అండ్ ఆగస్టు నెల అని ఎందుకంటున్నా అంటే మనకి వర్షాకాలంలో 4 నెలల్లో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్లోనే ఎక్కువగా వర్షాలు పడతాయి. సో ఆగస్టు నెల వర్షపాతాన్ని ఈ సంవత్సరం నమోదైన వర్షపాతం, దేశమంతా నమోదైన వర్షపాతము చరిత్రలో సెకండ్ హైయెస్ట్ వర్షపాతము. అలా 32.7 సెంటీమీటర్స్ అని చెప్పేసి. అంతకుముందు ఫస్ట్ ఆగస్టు మంత్ ఏదైతే ఉందో 1926 ఆగస్టు 34.8 సెంటీమీటర్స్ వర్షపాతం. అండ్ గుర్తుంచుకోండి, ఈసారి నమోదైన ఆగస్టు నెల వర్షపాతము నార్మల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుంది కదా, ఎంత పడాలో అంత యావరేజ్ అంటారు. ఆ యావరేజ్ రెయిన్ఫాల్కి ఆల్మోస్ట్ 27% ఎక్కువ ఈ నెలలో నమోదైందని చెప్పేసి ఐఎండి వారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అండ్ కొన్ని పరికరాలు చూడండి, రెయిన్ గాజ్ అంటే ఏంటి,
లేకపోతే విండ్ వేన్ అంటే ఏంటి, వాతావరణం సంబంధించి ఏ రకమైన ప్యాథోమీటర్ అంటే ఏంటి, లేకపోతే ఆల్టిమీటర్ అంటే ఏంటి, కొన్ని పరికరాల పేర్లు ఖచ్చితంగా చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో రెయిన్ గాజ్ అనేది వర్షపాత నమోదుని కొలిపి ఒక మెజరింగ్ సిలిండర్ ఉంటారు, మీకు ల్యాబ్లో చూసుంటారు, మెజరింగ్ సిలిండర్ లాగా ఉంటుంది. సో ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుందని చెప్పేసి కొలిసేది. సో ఈ రకంగా వర్షపాత నమోదు సంబంధించి ఈరోజు ఫస్ట్ టాపిక్. ఆగస్టు మంత్కి సంబంధించి సెకండ్ హైయెస్ట్ ఇన్ హిస్టరీ, అంటే 1926 తర్వాత, అదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ గురుప్రియ సేతు అనే ఒక బ్రిడ్జ్ వార్తలో నిలిచింది. గురుప్రియ సేతు. ఇటీవల కాలంలో మనం బోండా తెగ గురించి కూడా తెలుసుకున్నాం. సో బోండా తెగ ఏంటి, ఎక్కడ ఉంటారు, వారికి సంబంధించి ఎందుకు వార్తలకు ఎక్కారని చూసాం. సో తరచూ చూడండి, ఒడిషా రాష్ట్రం ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్లో తరచూ వార్తలు కనబడుతుంది. ఒడిషా అంటేనే ట్రైబల్ కాంప్లెక్సెస్, ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్, ట్రైబల్ మార్కెట్స్. ఎందుకంటే దాదాపు ఉన్న తెగల్లో భారతదేశంలో 60కి పైగా తెగలు ఒడిషాలో ఉన్నాయి. సో అలా సంతాళ్ళు కానివ్వండి చాలా ఉంటాయి. అందుకే ఒడిషా వచ్చినప్పుడల్లా మీకు తెగల గురించి గుర్తు చేస్తున్నాను. సో ఒడిషాకి సంబంధించి అంతకుముందు మీకు ఒక అంశం చెప్పాను, స్వాభిమాన్ అంచల్ అనే ఒక ప్రాంతం. స్వాభిమాన్ అంచల్ అనే ఒక ప్రాంతము ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చెప్పాను. స్వాభిమాన్ అంచల్ అనేది నక్సల్ ప్రభావిత ప్రాంతం, నక్సల్ హార్ట్ కోర్ ఏరియా. అంటే అక్కడ నక్సల్స్ మాత్రమే ఉంటారు. టోటల్లీ ఐసోలేటెడ్ ఏరియా, ఒక ఐలాండ్ అనుకోండి. సో అలా ఐసోలేటెడ్ ఏరియా ఉంటుంది. దానికి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఉండదు. సో అక్కడికి చేరుకోవాలి పోలీసులు అన్నా కూడా ఎవరైనా కూడా చాలా కష్టం. స్వాభిమాన్ అంచల్ అనే ప్రాంతం గురించి మీకు అప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు స్వాభిమాన్ అంచల్ ప్రాంతానికి సంబంధించిందే క్రితం మీకు చెప్పిన బోండా తెగలప్పుడు చెప్పిన మల్కాన్ గిరి అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో, మల్కాన్ గిరి డిస్టిక్ ఆఫ్ ఒడిషా ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచింది. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతా దళ్ గారు ప్రస్తుతం పార్టీ అక్కడ రూలింగ్ ఉంది, బిజు జనతా దళ్ పార్టీ. సో నవీన్ పట్నాయక్ గారు ఇటీవల ఒడిషాలో ఒక బ్రిడ్జి యొక్క శంకుస్థాపన కార్యక్రమాల బ్రిడ్జ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది, కాకపోతే దాని యొక్క ప్రారంభోత్సవం అనేది చేయడం జరిగింది నవీన్ పట్నాయక్ గారు. ఆ బ్రిడ్జ్ పేరు ఏంటంటే గురుప్రియ సేతు. ఈ బ్రిడ్జ్ పొడవు ఎంత ఉంటుందంటే 910 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో 910 మీటర్స్ లెంతే, కానీ ఇది ఎన్ని గ్రామాలను కలుపుతుందంటే దాదాపు 151 గ్రామాలు ఈ ఒక్క బ్రిడ్జ్ ద్వారా ఈరోజు కనెక్టివిటీకి నోచుకుంటాయి. సో ఐసోలేటెడ్ ఏరియా అన్నాను మీకు. అలా చిత్రకొండ అనే ఒక ప్రాంతం ఉంటుంది, చిత్రకొండ ప్రాంతం. చిత్రకొండ అనే ఐసోలేటెడ్ ప్రాంతాల్లో దాదాపు చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మల్కాన్గిరి ప్రాంతం ఏదైతే ఉంటుందో, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ లో కొండ ప్రాంతంలో మొత్తం కూడా ఐసోలేటెడ్ విలేజెస్ ఉంటాయి. అలాంటి ఐసోలేటెడ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి ఈ రోజున ఒక బ్రిడ్జ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ గుర్తుంచుకోండి, ఈ స్వాభిమాన్ అంచల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో నక్సల్ ప్రభావిత ప్రాంతము ఈ రోజున ప్రభుత్వ పర్యవేక్షణ కిందకి రాబోతోంది. ఇదొకటి కూడా ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తలో నిలిచిన గురుప్రియ సేతు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అది ఒడిషాకి సంబంధించి. ఆ నది పేరు ఏంటంటే గురుప్రియ నది. గురుప్రియ నది పైన ఈ గురుప్రియ సేతు అనే ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 910 మీటర్స్ లెంత్ కానీ దాదాపు 151 విలేజెస్ని ఈరోజు కనెక్టివ్ చేసే ఒక ప్రాంతం మనకి గురుప్రియ సేతు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. స్వాభిమాన్ అంచల్ ప్రాంతం గురించి కానివ్వండి మీరు చాలా సెర్చ్ చేయండి, ఎందుకంటే ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో నక్సల్ పరంగా బాగా బలమైన ప్రాంతం, ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఐసోలేటెడ్ ప్రాంతం అది. సో ఆ రకంగా ఈరోజు స్వాభిమాన్ అంచల్ ప్రాంతానికి కనెక్టివిటీ చేసే ఉద్దేశంతో ఈ గురుప్రియ సేతు అనే ఒక ప్రాజెక్టు, ఒక బ్రిడ్జిని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో దాదాపు 151 కట్ ఆఫ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాదాపు 8 గ్రామ పంచాయతీలు ఈ రోజు ఒక్క బ్రిడ్జిని కనెక్ట్ చేయడం ద్వారా, ఈ గురుప్రియ నది పైన వేసిన బ్రిడ్జ్ ద్వారా అవన్నీ కూడా పర్యవేక్షణలోకి వస్తాయి. సో వీటన్నిటి కూడా ఈ సౌకర్యాలన్నీ వస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు బెంగళూరు ప్రాంతానికి సంబంధించి కర్ణాటక సంబంధించి కూడా మనం తరచు ఏదో ఒక అంశం చూస్తున్నాం. సో ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇటీవల యడియూరప్ప, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ రూలింగ్లో ఉంది. సో యడియూరప్ప గారు ఇటీవల కర్ణాటకలో ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ని ప్రారంభించారు. ఎయిర్ అంబులెన్స్ అంటే మనం తరచూ ఇటీవల కాలంలో అంబులెన్స్ సంబంధించిన పేర్లు చూస్తున్నాం. ఇటీవల ఫస్ట్ మెరైన్ అంబులెన్స్ అని చెప్పేసి కేరళలో చూసాము.
మరియు మహారాష్ట్రలో చూసాం ఇటీవల కాలంలో బోట్ అంబులెన్స్. సో ఈ రోజున ఎయిర్ అంబులెన్స్ అనేవి ఇప్పటివరకు మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా అంబులెన్స్ వచ్చినప్పుడు మన వెహికల్స్ కూడా పక్కకు జరిపేసి వారికి లైన్ క్లియరెన్స్ ఇస్తాము. సో ఎందుకంటే ఎమర్జెన్సీ. సో అలాంటి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిలో ఉండే వాహనం అంబులెన్స్. ఈరోజు అంబులెన్స్ యొక్క అవసరం ఏంటనేది ఆ అవసరాలు ఉన్న వారికి ఎక్కువ తెలుస్తుంది. సో అలాంటి ఎమర్జెన్సీ విత్ ఇన్ ద సెకండ్స్లో కూడా గమ్యస్థానాన్ని చేరుకోవాలి. పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, గాయపడ్డవారు కానివ్వండి, ఆపదలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిని హాస్పిటల్ తీసుకురావడము అలాంటి సౌకర్యాలు ఇచ్చే ఉద్దేశంతో ఉంటాయి. సో ఇటీవల అంబులెన్స్ యొక్క సౌకర్యాలు కానివ్వండి, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వాటి యొక్క నెసెసిటీ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని అత్యంత తొందర నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐక్యాట్ అనే ఒక సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ రోజున బెంగళూరులో ఎయిర్ అంబులెన్స్ ని ప్రారంభించింది. ఎయిర్ అంబులెన్స్ అంటే ఫ్లైట్ ఉంటుంది, లేదా హెలికాప్టర్స్ ఉంటాయి, మినీ ఫ్లైట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు ఎయిర్ అంబులెన్స్ కింద తీసుకొస్తారు. ఎవరికైతే ఆపదలో ఉంటారో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆర్గాన్ గురించి. ఒక ప్రాంతంలో బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వారి ఆర్గాన్ డొనేషన్ ఏదైతే ఉంటుందో చేరాల్సిన ప్రదేశానికి తొందరగా చేరుకోవడానికి ఇటీవల ఒక అంశాన్ని కూడా మీకు చెప్పాను. అలా అత్యవసర పరిస్థితుల్లో ఈ అంబులెన్స్ సర్వీస్ని కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి స్మాల్ ఏరోప్లేన్స్ మరియు హెలికాప్టర్స్ ని అంబులెన్స్ సర్వీసెస్ కింద తీసుకురావడం జరిగింది. బెంగళూరులో ప్రారంభమైంది. సో ఇటీవల ఎయిర్ అంబులెన్స్ సర్వీసులు ఎక్కడ ప్రారంభమైనాయి అంటారు, అది కర్ణాటక బెంగళూరులో ప్రారంభమైంది. ఐక్యాట్ అనే సంస్థ తీసుకొచ్చింది, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రారంభమైంది. సో దేశంలోనే ఇలాంటి ఒక ప్రయోగం అనేది మొట్టమొదటి అంతకుముందు కేరళలో జరిగాయి, కానీ అధికారికంగా కానివ్వండి కంటిన్యూటీ అనేది లేదు. సో ఈ రోజున ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు జమ్మూ కాశ్మీర్ గురించి తెలుసుకునే ముందు, ఎలాగో జమ్మూ కాశ్మీర్ కాబట్టి టూరిజం సంబంధించి ఇంకొక అంశం. టూరిజం ప్రస్తుతం పర్యాటక రంగం అంతా కూడా దారుణమైన ప్రభావం చూస్తుంది. మనం చూసాం పర్యాటక రంగం కింద ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ప్రపంచ జీడిపిలో పర్యాటక రంగం బాట ఏ రకంగా తగ్గిపోతుంది. ఎందుకంటే లాక్డౌన్ ప్రభావం వల్ల పర్యాటక రంగం పైన ఆధారపడ్డ ఉపాధితో బతుకుతున్న వాళ్ళందరి ఉపాధి కూడా ఈరోజు పోయింది. అలా పర్యాటక రంగం పైన ఈరోజు చాలా మంది బతుకుతారు, మనం చూస్తూ ఉంటాము. అలా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న స్టాల్స్ కానివ్వండి, గైడ్లు కానివ్వండి, లేదా పర్యాటక రంగంలో చాలా రకాలుగా జీవనోపాధి చూసుకుంటూ బ్రతికే వాళ్ళు ఈరోజు లక్షల్లో ఉంటారు. వారందరిపైన ఈరోజు లాక్డౌన్ కానీ కరోనా ప్రభావం పడి, ఎందుకంటే పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ యథాస్థితి స్థితికి రాలేదు. కారణం ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళడం పైన ఆంక్షలు ఉన్నాయి, మరి ఒక ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్తే భయమయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున పర్యాటక ప్రదేశాలకి ఇంకా కూడా నూతనోత్తేజం రావట్లేదు, పునర్వైభవం రావట్లేదు. అందుకోసం ప్రభుత్వాలు ఇటీవల కాలంలో మనం చూసాం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించిందాం. దాని గురించి మనం చూసాం. ఈ రోజున ఉత్తరాఖండ్లో చాలా ఇంపార్టెంట్ హిల్లీ ఏరియాస్ పరంగా చూసుకుంటే కొండ ప్రాంతాలు కానీ శీతల ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏవైతే హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో ఉంటాయో, కొండలపైన ఉంటాయో, ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి. అందుకే చూడండి, నార్మల్ కంటే కొండపైన ఉండే టూరిజం ప్లేసెస్లో ఎక్కువ చల్లగా ఉంటాయి. సో ఉత్తరాఖండ్ మొత్తం కూడా కొండ ప్రాంతాలు. అలా టూరిజం పరంగానే ఏర్పడిన ఒక రాష్ట్రం ఉత్తరాఖండ్. సింపుల్గా చెప్పాలంటే ఒక పాయింట్. సో అలా ఉత్తరాఖండ్ టూరిజం ఆధారంగా కూడా ఈరోజు ఒక రాష్ట్రంగా ఉంది. సో ఆ రకంగా ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాలు, ఒకవేళ మీరు ఐఏఎస్ కానీ అయ్యారనుకోండి, అక్కడ మీకు ముస్సోరీలో ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి సుందరమైన ప్రదేశాలు ఈరోజు ఉత్తరాఖండ్ ప్రాంతంలో చాలా ఉంటాయి. ఇటీవల కాలం మనం గైడ్సన్ గురించి చూసాము, రెండవ రాజధానిని. బయోడైవర్సిటీ పార్కులు కానివ్వండి, సో పులుల పార్కులు కానివ్వండి, జిమ్ కార్బెట్ కానివ్వండి, చాలా ఉంటాయి. పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ఉత్తరాఖండ్ చాలా టాప్లో ఉంటుంది. వన్ ఆఫ్ ది టాప్ అని లేదు. సో అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పర్యాటకులని ఆకర్షించే ఉద్దేశంతో టూరిజం కూపన్స్ తీసుకొస్తుంది. టూరిజం ప్రోత్సాహక కూపన్స్ అంటే ఏంటంటే ఒక 1000 రూపాయల కూపన్ ఇస్తారు. ఎవరైతే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కింద లేదా ఉత్తరాఖండ్ టూరిజం కింద కొన్ని ప్రాంతాల్లో పర్యటించాలనుకుంటున్నారో ఒక 3 to 4 డేస్ మినిమం ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే వారికి ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, ఒక్కొక్క రాష్ట్రం కింద టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక కూపన్ ఇస్తారు, 1000 రూపాయల కూపన్. దీంతో ఏం చేస్తారంటే ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు కదా, ఆ పర్యటించడానికి బస చేసే ప్రాంతాలు అంటే హోటల్స్ కానివ్వండి, లేదా ఏదైనా ప్రాంతం నుండి చేరడానికి కానివ్వండి, వెహికల్స్ పైన కానివ్వండి, దానిపైన ఈ కూపన్ ద్వారా 1000 రూపాయల ఆఫర్ అంటే ఏం లేదు, ఒక ఆఫర్ ఇది.
ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే టూరిజం పరంగా ఖర్చు చేస్తామో అందులో 1000 రూపాయల ఆఫర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా హోటల్స్ పైన ఇస్తారు. అలా మినిమం 3 డేస్ టూరిజం ఎవరైతే ఉత్తరాఖండ్కి పోతారో వారికి ఈ టూరిజం కూపన్స్ ఇస్తాము అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలా పర్యాటక శాఖ పరిధిలో ఇదంతా ఉంటుంది అని గుర్తుంచుకోండి. పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకురావడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముందుకు వస్తుంది. ఎందుకంటే పర్యాటక రంగంలో వచ్చే వాటా అధికంగా ఉంటుంది. సో అలా పర్యాటక రంగానికి సంబంధించి చాలా మంది కూడా టూరిస్టర్స్ ఉంటారు, ప్రతిసారి కూడా తిరిగే వాళ్ళు ఉంటారు. సో అలా పర్యాటక రంగానికి సంబంధించి ఈ రోజున అంశం ఉత్తరాఖండ్కి సంబంధించి టూరిజం ప్రోత్సాహక కూపన్స్, పర్యాటక ప్రోత్సాహక కూపన్స్, 1000 రూపాయల కూపన్స్ కూడా వార్తలు ఇచ్చినాయి. అండ్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇంకొక అంశం, జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ గ్రీన్స్ అనే ఒక పథకాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ గ్రీన్స్. సో ఆపరేషన్ గ్రీన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రైజ్ స్టెబిలైజేషన్ స్కీమ్. ప్రైజ్ స్టెబిలైజేషన్ ఏంటంటే ధరలను నియంత్రించడం. వేటి విషయంలో? ఫ్రూట్స్ విషయంలో, పండ్ల విషయంలో కానివ్వండి, లేదా వెజిటబుల్ విషయాల్లో కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, వీటి విషయంలో ధరలను నియంత్రణ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో చాలా డిస్ట్రెస్డ్ ప్రైజెస్ ఉంటాయి. డిస్ట్రెస్డ్ ప్రైజెస్ అంటే ఏంటి? చాలా తక్కువ ధరలకు ఉంటాయి. అలా పండించిన వాడు కానివ్వండి, ఆ వ్యవసాయం పైన ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం కూడా లాభాలు రాకపోను నష్టాల్లోకి పోతారు. అలా ప్రైజ్ స్టెబిలైజేషన్ చేయడానికి ముఖ్యంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ విషయంలో అలా కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ గ్రీన్స్ అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ గ్రీన్స్ మిషన్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్టెన్షన్ అయితే అవుతుందంటే దీని కింద అమలయ్యే ఏవైతే ఉంటాయో టమాటాలు, ఆనియన్స్ ఏవైతే ఉంటాయో ఆ పట్టికలో ఆ పదార్థాలు అన్నిటికీ కూడా, ఆ ఐటమ్స్ అన్నిటికీ కూడా దీని ద్వారా స్టాండర్డైజ్ ప్రైజెస్ ఉంటాయి. ఎవరు దానికంటే ఎక్కువగా అమ్మకూడదు, ఎవరు దానికంటే తక్కువ అమ్మకూడదు. సో ప్రభుత్వమే ధరలను నియంత్రణ చేసే ఒక అంశం ఆపరేషన్ గ్రీన్స్ ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్స్టెండ్ చేయబడింది, దాన్ని విస్తరించబడింది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి. సో ఇటీవల మనం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి కూడా తరచూ చూస్తున్నాం. మనోజ్ సిన్హా గారు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అంశాలు తరచూ చూసాం మనం. జమ్మూ కాశ్మీర్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ కానివ్వండి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయని, అధికార భాషలు ఏవి ఉంటాయి, 5 భాషల గురించి చెప్పుకున్నాము. మరి మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, టూరిజం పరంగా మన్సర్ లేక్ కానివ్వండి, ఇటీవల పర్యాటక సంబంధించిన అంశాల గురించి కూడా మనం జమ్మూ కాశ్మీర్ చూస్తున్నాం. సో ఇవన్నీ చూడండి, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అంశం రానున్న ఎగ్జామ్లో వస్తుంది. ఎందుకంటే తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇది కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ ప్రాంతంలో ఇటీవల జితేంద్ర సింగ్ గారు కేంద్ర మంత్రి భారతదేశంలో మొట్టమొదటి కనాబిస్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నాము జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, కేంద్ర పాలిత ప్రాంతంలో అని చెప్పారు. సో కనాబిస్ అంటే ఏంటి? మనకి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఈ కనాబిస్ సటైవా కానీ, కనాబిస్ సటైవా, కనాబిస్ ఇండికా, కనాబిస్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ కనాబిస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మనకి మెడిసిన్ రిలేటెడ్ అంశాల్లో చాలా ఉపయోగపడతాయి. మనకి డ్రగ్స్ ఉంటాయి కదా, మన వ్యాధి నిర్మూలన కానివ్వండి, అలా ఫార్మకాగ్నసీ కానివ్వండి, బాటనీ రిలేటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ కనాబిస్. అలాంటి కనాబిస్ ప్లాంట్, మెడిసిన్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటు చేస్తామో భారతదేశంలోనే మొట్టమొదటి కనాబిస్ ప్లాంట్ ప్రాజెక్ట్ అన్నారు. ఎవరెవరి ప్రోత్సాహంతో అంటే కెనడా ప్రభుత్వ ప్రోత్సాహము మరియు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జమ్మూ కాశ్మీర్. సో వీరందరి ప్రోత్సాహంతో ఈ రోజున ఒక బయాలజికల్, ఒక బాటనికల్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగిన ఒక ప్లాంట్, కనాబిస్ రిలేటెడ్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వమే కనాబిస్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తామన్నారు. చాలా వ్యాధుల్లో కూడా దీనికి ఫార్మకాగ్నస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫార్మకాగ్నసీ అంటే ఏంటంటే మెడిసిన్ రిలేటెడ్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్ సంబంధించిన స్టడీ ఫార్మకాగ్నసీ. సో అలా బాటనీ అన్న కూడా ప్లాంట్ రిలేటెడ్ ఇష్యూస్. సో అలా మనకి మెడిసిన్ లో కూడా అత్యంత ఉపయోగపడే ప్లాంట్ కనాబిస్. చాలా వరకు మనకి సెడేటివ్లుగా కానివ్వండి చాలా వరకు ఉపయోగపడతాయి. దీని యొక్క ఉపయోగాలు చాలా ఉంటాయి. అలా కనాబిస్ సంబంధించి ఈ రోజున ఒక ప్లాంట్ ప్రాజెక్ట్ ని జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేస్తామని జితేంద్ర సింగ్ కేంద్ర ప్రభుత్వ మంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు సోలార్కి సంబంధించి మనం అంతకుముందు చూసాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సోలార్ ట్రీ, లార్జెస్ట్ సోలార్ ట్రీ దుర్గాపూర్లో ఏర్పాటైంది అని చెప్పాను. 2 సంస్థల పేరు చెప్పాను. CSIR అన్నాను,
మనకి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మరియు సిఎంఈఆర్ఐ అన్నాను, మనకి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎంఈఆర్ఐ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్లో ప్రారంభమైంది అన్నాను. ఈ రోజున 6 సంస్థలు మరియు దాంతో పాటు నైస్ సంస్థ, నైస్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కలిసి ఈ రోజున భారతదేశంలో సోలార్ పవర్ ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా సోలార్ ఎనర్జీ సెక్టార్ పైన ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఒక అంశంతో ఒప్పందం జరిగింది. సో 3 సంస్థలు గుర్తుంచుకోండి, సిఎస్ఐఆర్, సిఎంఈఆర్ఐ, నైస్ సంస్థ, ఇవన్నీ కూడా ఒక ఎంఓయూ చేసుకున్నాయి. భారతదేశంలో సోలార్ ఉత్పత్తిని పెంచాలి అండ్ గుర్తుంచుకోండి, సోలార్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తరచూ చూస్తున్నాం. నిన్నగాక మొన్న కూడా మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10 గిగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటోంది. దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఒక కార్పొరేషన్కి అప్పచెప్పిందని మనం నేర్చుకున్నాం. అండ్ దాంతోపాటు ఇటీవల రేవా ప్లాంట్లో మన ఏదైతే ఉందో రేవా మధ్యప్రదేశ్లో అత్యంత పెద్ద సోలార్ ప్లాంట్ కానివ్వండి, సోలార్ ట్రీ వచ్చింది దుర్గాపూర్లో. అలా సోలార్ సంబంధిత అంశాలు ఎక్కడ కనబడ్డాయి చూడండి. ప్రస్తుతం రానున్న జనరేషన్ అంతా కూడా సోలార్ పైన ఆధారపడి ఉంటుంది. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. సో సోలార్ సంబంధించిన ఒక ఒప్పందం ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ 3 దేశాధినేతలు, ఇజ్రాయిల్ బెంజమిన్ నెతన్యాహు, మోడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా వరకు కూడా మనం చూస్తాము. అండ్ ప్రధాని మోడీ గారు భారతదేశం, అండ్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ. సో ప్రస్తుతం అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి, చూడాలి. ఆ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు అయినాక వస్తాయి. చాలా వరకు కూడా సర్వేలు ఏం చెప్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ ఏమవుతుంది, జో బైడెన్ వస్తారా, డొనాల్డ్ ట్రంప్ వస్తారా, ఎవరు వచ్చినా సరే భారతదేశం విషయంలో మాత్రం ఒప్పందాల విషయం కానివ్వండి, భారతదేశం ప్రోత్సాహం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 2 దేశాల మధ్యలో సంబంధం ఇంపార్టెంట్ తప్పితే దేశాన్ని పరిపాలించే నాయకులు కాదు. సో ఈ రోజున భారత ప్రధాని చాలా విషయంలో కూడా మనకి చొరవ తీసుకుంటున్నారు, చాలా దేశాలతో సంబంధాలు పెంచుతున్నారు. చూడండి, ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఈరోజు భారతదేశానికి మిత్రదేశమైంది. ఎందుకంటే తన యొక్క డిప్లొమసీ విధానాలు చూడండి, చాలా దేశాలకు పర్యటించారు. చాలా మంది ఒక కామన్ మ్యాన్ ఏం చూస్తారంటే చాలా దేశాలకు పర్యటిస్తున్నాడు, ట్రిప్పులు, పర్యాటకాలు అనుకుంటారు. కానీ అవి పర్యాటకాలు కాదు. ఎన్ని దేశాలకి వెళ్ళి ఎన్ని దేశాధినేతలు కలిస్తే అంతలా భారతదేశానికి మనకి ప్రయోజనం ఉంటుందన్నారు. ఒకనొక దశలో మీరు గుర్తే ఉంటుంది, పాకిస్తాన్ కూడా వెళ్ళారు. పాకిస్తాన్ కూడా వెళ్ళి నవాజ్ షరీఫ్ని కలిశారు, అనుకోని పర్యటన, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి సంబంధించి మనకి 5G టెక్నాలజీ 5th జనరేషన్, మనం 3G 4G అని చూసాం, ఇప్పటికీ 5G టెక్నాలజీ డెవలప్మెంట్ ఒప్పందం అనేది ఈ 3 దేశాల మధ్యలో జరిగింది. రానున్న కాలంలో 5G మొబైల్ ఇంటర్నెట్ కానివ్వండి, 5G టెక్నాలజీ విషయంలో ఈ 3 దేశాలు కూడా సంయుక్తంగా పనిచేశాయి భారతదేశంలో అని చెప్పేసి ముందుకు వచ్చాయి ఈ 3 కూడా. సో ఈ 3 దేశాల మధ్యలో ఇటీవల జరిగిన ఒప్పందం వేటి విషయంలో అంటే 5G టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో ఈ 3 దేశాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. సో 3 దేశాల నాయకుల పేరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా మనం రెగ్యులర్ చూస్తున్నాం. హర్యానా సంబంధించి స్త్రీ సంబంధిత పథకాలు చూసాము. ఎందుకంటే హర్యానాలో లింగ నిష్పత్తి విషయంలో చాలా దారుణంగా ఉంటుంది. సో హర్యానా ప్రభుత్వానికి సంబంధించి తరచు మనం చూస్తున్నాం, వాళ్ళకి లోకల్ ఆర్డినెన్స్ ఏమి ఇచ్చారు, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అలాంటివన్నీ. ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఏంటి, యూజీ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్స్, వారి కోసం ఒక వాట్సాప్ చాట్ బోర్డ్ని ప్రారంభించారు. అదే ఆప్కా మిత్ర అనే వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఏదైతే ఉంటుందో డిగ్రీ విద్యార్థులకి ఆన్లైన్ అడ్మిషన్ వ్యవస్థ అంతా కూడా వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా ఆప్కా మిత్ర అనే పోర్టల్ ద్వారా చేస్తున్నారు. సో అలా ఆన్లైన్ విధానంలో ఈరోజు డిగ్రీ విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్రం మనోహర్ లాల్ ఖట్టర్ గారి ప్రభుత్వము, హర్యానా రాష్ట్రము. అందులో భాగంగా ఏంటంటే వాట్సాప్లో చాట్ బోర్డ్ అంటే ఒక ప్రత్యేకంగా మే హెల్ప్ యూ లాగా ఏంటంటే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగానే. ఎగ్జాంపుల్ మనకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నిన్న కిరణ్ అని పోర్టల్ చెప్పాను నేను, కిరణ్ హెల్ప్ లైన్ ఏం చేస్తాము, మనకు కావాల్సిన సమస్యను మనం చెప్తాము, వస్తుంది. అలా టోల్ ఫ్రీగా ఉంటుంది. ఈరోజు వాట్సాప్ చాట్ బోర్డ్ ఏంటంటే ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఏదైనా పంపిస్తే వెంటనే వెల్కమ్ టు హర్యానా గవర్నమెంట్ అని వచ్చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది అన్నట్టు. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారం కూడా పనిచేస్తాయి. సో ఈరోజు వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా ఆప్కా మిత్ర అనే పేరుతో డిగ్రీ విద్యార్థులకి అడ్మిషన్ ప్రక్రియను చేపడుతోంది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎందుకంటే ఆప్కా మిత్ర పేరుతో వాట్సాప్ చాట్ బోర్డ్ ఎవరు ప్రారంభించారు, ఎవరి కోసం అంటారు. సో ఎవరు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా గురించి క్రితం క్లాస్ మీకు చెప్పినాయని కూడా ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే స్టెప్ యాప్ అంటే స్టెప్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, విద్యార్థి యొక్క మేధావి లేకపోతే విద్యార్థి యొక్క నైతిక సామర్థ్యాన్ని పెంచడం.
స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, స్టెప్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఇటీవల స్టెప్ యాప్ అనేది ఎవరి యొక్క నవకల్పన అంటే ఒక సంస్థ, ఒక స్టార్టప్ కంపెనీ. ఆ స్టార్టప్ కంపెనీ పేరు ఏంటంటే ఎడ్యూస్ ఫన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ, ఎడ్యుటెక్ సంస్థ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా స్టార్టప్ కంపెనీ ఈ రోజు ఉంది భారతదేశంలో. ఆ స్టార్టప్ కంపెనీతో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఒక ఒప్పందం చేసుకుంది. ఎందుకు అంటే ఈ స్టెప్ యాప్ ద్వారా ట్రైబల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దేశంలో దాదాపు 21 రాష్ట్రాలను టార్గెట్ చేశారు. 242 స్కూళ్లను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే దేశమంతా మొదటిసారి అమలు చేయరు. ఏం చేశారంటే అక్కడ ఒక స్కూల్, ఇక్కడ ఒక స్కూల్ చూస్తారు. వాటి యొక్క పని విధానం కానీ మంచి ఫలితాలు ఇచ్చిందనుకో, సత్ఫలితాలు, దేశమంతా కూడా దాన్ని అమలు చేస్తారు. సో స్టెప్ యాప్ అనేది ఏదైతే ఉందో ఈ ఎడ్యుస్ఫన్ అనే ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీతో ట్రైబల్ డిపార్ట్మెంట్ ఒప్పందం చేసుకొని స్టెప్ యాప్ ద్వారా ఈరోజు గిరిజన విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం, సింప్లిఫై గేమింగ్ టెక్నాలజీ ద్వారా కూడా విద్యను నేర్పించడం. ఎందుకంటే చాలా వరకు ఈరోజు ఇన్నోవేటివ్ టెక్నాలజీ చూడండి, విద్యలో చాలా వరకు కొత్త మార్పులు వస్తున్నాయి. సో ఏమవుతుంది, కొంతమందికి ఆడుతూ కూడా పాఠాలు నేర్పిస్తారు. చిన్నపిల్లలకు చూడండి, ప్రైమరీ స్టూడెంట్స్ ఈ రోజున ఆడుతూ చూపించడం కానివ్వండి, లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళని లర్నింగ్ చేయించడం ఉంటుంది. సో అలా నవకల్పనల విధంగా ఒక రకంగా కొత్త విధానాలతో ట్రైబల్ విద్యార్థులందరూ కూడా విద్యను మరింత చేసే ఉద్దేశంతో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేరువ చేసే ఉద్దేశంతో స్టెప్ యాప్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. సో స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరెవరి మధ్యలో అంటే ట్రైబల్ విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలో అమలవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకొక అంశం వార్తలు నిలిచింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీకు తరచూ చెప్తున్నాను, స్వదేశ్ ప్రోగ్రామ్ అప్పుడు చెప్పాను. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వార్తలు వస్తుంది. సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ చేయబడ్డ సంస్థ. దీని గురించి మొత్తం కూడా మీకు చెప్పాను అంతకుముందు ఎప్పుడు ప్రారంభించబడిందని. అలా ఈ రోజున ఎన్ఎస్డిసి సంస్థ ఏదైతే ఉందో లింక్డ్ ఇన్ జాబ్ పోర్టల్ ఉంటుంది, మీకు లింక్డ్ ఇన్ అని చాలా మంది తెలుసు. లింక్డ్ ఇన్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఏ విషయంలో అంటే ఇది కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫ్రీ డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేయడం. అంటే మనకి డిజిటల్ విషయాల్లో అవగాహన కల్పించే విషయాల్లో విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ విద్యా బోధన చేయడం. సో డిజిటల్ స్కిల్స్ మాత్రమే ఇస్తారు ఎక్కువగా. సో ఆ రకంగా ఈరోజు 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎన్ఎస్డిసి మరియు లింక్డ్ ఇన్ మధ్యలో ఏ ఉద్దేశంతో అంటే ఫ్రీ డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చే ఉద్దేశంతో, అలా చిన్నతనం నుండే డిజిటల్ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల జరిగిన ఒక ఆవిష్కరణ అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం. దేనికి సంబంధించింది అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పత్రికా కార్యాలయం. ఆ సంస్థ పేరు ఏంటంటే పత్రికా గేట్ అనే సంస్థ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అంటే పత్రికా గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ఎస్టాబ్లిష్మెంటే ఈరోజు పత్రికా గేట్ అనే ఒక కార్యాలయం. సో ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ మార్గ్లో పనిచేస్తుంది. సో ఈ సంస్థని ఇటీవల వర్చువల్ విధానంలో ఆన్లైన్లో ఎవరు ప్రారంభించారు అంటారు. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఏ ఒక్క ప్రముఖ నాయకుడైనా దేశాధినేత అయినా కూడా ఫిజికల్గా ఏ ప్రాంతంలో కూడా ప్రెజెన్స్ అవ్వడం కానివ్వండి, ఆవిష్కరణ కార్యక్రమాలు చేయడం కానీ జరగట్లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఆవిష్కరణ అనేది మన ప్రభుత్వాన్ని కూడా వర్చువల్గా ప్రారంభిస్తుంది. ట్రైన్స్ కానివ్వండి, ఎలాంటి కార్యకలాపాలైనా కూడా. సో అందులో ఈరోజు ఈ సంస్థ పత్రికా గేట్ అనే సంస్థని వర్చువల్గా ప్రారంభించింది ఎవరు అంటే ఆన్లైన్లో ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం నుండి తను ఒక రిమోట్ ఆపరేటెడ్గా ప్రారంభిస్తారు. అలా పత్రికా గేట్ అనేది రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ సంస్థ యొక్క చీఫ్ గులాబ్ కొఠారి ఈ చీఫ్ మరియు ఎడిటర్, ఈ పత్రికా గేట్ సంస్థ యొక్క చీఫ్ అండ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో గులాబ్ కొఠారి, తను 2 పుస్తకాలు రాశారు. ఆ 2 పుస్తకాలను కూడా ఇదే ఆవిష్కరణ వేదికగా భారత ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణోత్సవం జరిగింది. ఆ పుస్తకాల పేరు ఏంటంటారు, మోస్ట్ ఇంపార్టెంట్, సంవాద ఉపనిషద్
అండ్ సెకండ్ వచ్చేసి అక్షర యాత్ర. ఈ 2 పుస్తకాలకి ఆథర్ ఎవరు అంటారు? గులాబ్ కొఠారి గారు. సో ఈ రోజున ఒక సంస్థ ఏర్పాటు అనేది జరిగింది, ఆవిష్కరించిన వారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరియు 2 పుస్తకాల యొక్క ప్రారంభోత్సవం జరిగింది, ఆవిష్కరించింది ఎవరు? ప్రధాని గారు. ఆ 2 పుస్తకాల పేర్లు చూడండి, దాన్ని రాసిన ఆథర్ ఎవరు చూడండి. గులాబ్ కొఠారి గారు ఆథర్గా చేసిన పుస్తకాలు సంవాద ఉపనిషద్ మరియు అక్షర యాత్ర అనే 2 పుస్తకాలు కూడా ఆవిష్కరించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రధాని గారి చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బుక్స్లో ఇంపార్టెంట్ రాసుకోండి. అండ్ పత్రికా గేట్ సంస్థ ఏదైతే ఉందో న్యూస్ పేపర్ రిలేటెడ్ వార్తాపత్రికలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ కార్యాలయం ఏదైతే ప్రారంభోత్సవం ఉందో భారత ప్రధాని ప్రసంగిస్తూ కొన్ని అంశాలు వార్తాపత్రికల యొక్క ఉపయోగం ఏ రకంగా ఉంది, ప్రస్తుతం వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో వార్తాపత్రికలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, సో విమర్శలు ఏ రకంగా చేస్తున్నాయి, ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తుంది, ప్రభుత్వ కార్యాలయం కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్తున్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా భారత ప్రధాని గారు ప్రస్తావించారు. సో ఈ బుక్ చూసుకోండి, తన యొక్క ఆథర్ ఏంటి, మరి ఎవరు ఆవిష్కరించారు, పత్రికా గేట్ ఏ రాష్ట్రంలో ఉంది, దానికి సంబంధించి అన్ని కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మసకుయ్. సో ఎవరు ఈ ఆర్ మసకుయ్ అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఒక నియామకం విషయంలో వార్తలు నిలిచారు. ప్రస్తుతం ఏ దేశానికి అంబాసిడర్గా పనిచేస్తున్నారు అంటే ఇతను ప్రస్తుతం జింబాబ్వే దేశానికి అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే అంబాసిడర్ ఎవరు అంటే ఆర్ మసకుయ్. సో ఇప్పటి వరకు జింబాబ్వే అంబాసిడర్గా చేసిన ఆర్ మసకుయ్ని భారత ప్రభుత్వం ఇటీవల జమైకా హై కమిషనర్గా నియమించింది. జమైకా మీకు ఎక్కడ ఉంటుంది? వెస్టిండీస్ ప్రాంతంలో ఉంటుంది. వెస్టిండీస్ దీవులు ఏవైతే ఉంటాయో చాలా ఉష్ణ ప్రాంతాలు, సో ఆ వెస్టిండీస్ దీవులకు సంబంధించింది జమైకా. సో జమైకాకి కొత్త హై కమిషనర్గా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఆర్ మసకుయ్. ఎవరు నియమిస్తారో ఒక దేశానికి సంబంధించి రాయబారులను వేరే దేశానికి అని చెప్పేస్తే మన భారతదేశంలో భారత ప్రభుత్వం అని చెప్పారు కదా, రాష్ట్రపతి నియమిస్తారు. ఎందుకంటే మన భారతదేశము వేరే దేశాలతో, ప్రపంచంలోని అన్ని దేశాలతో చాలా ఒప్పందాలు చేసుకుంటుంది. సో ఆ ఒప్పందాల పర్యవేక్షణ కానివ్వండి, వాటి యొక్క పర్యవేక్షణ చూసుకోవడానికి మన భారతదేశం నుండి ఒక్కొక్క రాయబారి ఒక్కొక్క దేశంలో నియమించబడతారు. అలా రాష్ట్రపతి చేతుల మీదుగా రాయబారుల యొక్క నియామకం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని దేశాలకేమో అంబాసిడర్ అని పిలుస్తారు, కొన్ని దేశాలకేమో హై కమిషనర్ అంటారు. హై కమిషనర్ అని పిలిచిన, అంబాసిడర్ అని పిలిచిన అధికారాలు మాత్రమే ఒకటే ఉంటాయి, పేరు మాత్రమే వేరేగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు పాలిటీలో డెప్త్గా నేర్చుకుని ఉంటారు. హై కమిషనర్ అని ఏ దేశాలకు పిలుస్తారు, అంబాసిడర్ అని ఏ దేశాలకు పిలుస్తారు. సో కామన్వెల్త్ దేశాలకు నియమించబడితే హై కమిషనర్ అని పిలుస్తారా, లేకపోతే అంబాసిడర్ అని పిలుస్తారా, ఈ డిప్లొమాట్ యొక్క రోల్ ఏంటి, అవన్నీ కూడా చూసుకోండి. సో ఈ రోజున ఆర్ మసకుయ్ నియామకం అయిన వ్యక్తి విషయంలో నిలిచాడు. అలా ప్రస్తుతం మనకి జమైకా ప్రాంతానికి కొత్తగా హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆర్ మసకుయ్. ఎవరు నియమిస్తారంటే భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం అంటే ఎవరు? రాష్ట్రపతి. ఇప్పటి వరకు ఏ దేశానికి అంటే జింబాబ్వే దేశానికి అంబాసిడర్గా పనిచేశారు. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఆస్ట్రేలియా ఇండియా సంబంధాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా ఇండియా. అండ్ ఆస్ట్రేలియా ఇండియా 2 దేశాల మధ్యలో సంబంధాలు ఎప్పటికి కూడా బాగానే ఉంటాయి. మీరు చూడండి, ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని కానివ్వండి, భారత ప్రధాని మధ్యలో ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఒక వర్చువల్ మీటింగ్ జరిగింది. అందులో చాలా వరకు ఆహార పదార్థాల విషయంలో కూడా ఇద్దరు ఒకరికొకరు కిచ్డీ అని అలాంటి జోక్స్ చాలా వేసుకున్నారు. సో మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ రోజు ఆస్ట్రేలియా ఇండియాకి సంబంధించి ఈ 2 దేశాల మధ్యలో జరుగుతున్న వాణిజ్య అంశాలను పర్యవేక్షణ చేసే ఒక సంస్థ ఉంటుంది 2 దేశాల తరపున. అలా ఆస్ట్రేలియా ఇండియా 2 దేశాల మధ్యలో సంబంధాలు ఏవైతే ఉంటాయో, ఆ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఆ వాణిజ్య సంబంధ ఒప్పందాలను పర్యవేక్షణ చేసే ఒక సంస్థ పేరు ఏంటంటే ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్. ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్. ఈ ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్ ఏంటంటే 2 దేశాలకి సంబంధించిన ఒక మండలి. సో మన దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంబంధ ఒప్పందాలను ఏ రకంగా చేస్తున్నారని చెప్పేసి పర్యవేక్షణిస్తాయి. సో ఈ సంస్థలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది. సో ఈ గ్రూప్లో ఎవరు నియమిస్తారంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమిస్తుంది, మరి భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వం నియమిస్తుంది. అలా 2 దేశాల మధ్యలో కూడా ఉండే ఈ 3 వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 వ్యక్తులు ఇటీవల వార్తలు నిలిచారు. ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్కి ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 3 వ్యక్తులు నియమించింది. వారు ఎవరంటే ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మాథ్యూ హెడెన్. సో క్రికెట్ చూసే వారికి ఈ పేరుతో పెద్దగా మనము ఇక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాథ్యూ హెడెన్ క్రికెట్లో చాలా రికార్డ్స్
బ్రేక్ చేశాడు. అది టెస్ట్ క్రికెట్లో కానివ్వండి, ఆస్ట్రేలియా తరపున కొంతకాలం పాటు దాదాపు మోర్ దాన్ ఏ డికేడ్ హీ ప్లేయర్, అంటే ఒక దశాబ్దం కంటే ఎక్కువ తను క్రికెట్ అనేది ఆడాడు. అండ్ గుర్తుంచుకోండి, దాదాపు ఆస్ట్రేలియా తరపున 100 టెస్టులు మ్యాచ్లు ఆడిన క్లబ్లో 100 మ్యాచెస్ క్లబ్లో ఉన్న క్రీడాకారుడు. అండ్ చాలా రికార్డ్స్ కూడా తన పేరు మీద ఉన్నాయి. సో మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా ఓపెనర్, టెస్ట్ ఓపెనర్ అండ్ వన్డే ఓపెనర్. సో చాలా రికార్డులు ఉన్నాయి. అలా క్రికెట్ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి. ఇటీవల తను క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడము, ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం తనని కూడా ఈ 3 సభ్యుల కమిటీ ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్లో ఒక వ్యక్తిగా, ఒక ట్రేడ్ ఎన్వాయ్గా నియమించింది. ట్రేడ్ ఎన్వాయ్ ఏంటంటే వాణిజ్యపరమైన ప్రతినిధి, చూసుకోవాలన్నట్టు ఏ రకంగా 2 దేశాల మధ్యలో కామర్స్ జరుగుతుందని. సో మాథ్యూ హెడెన్ గారు వార్తలు ఇచ్చారు. తనతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు, వాళ్ళ పేరు గుర్తుంచుకోండి లేకపోతే కాకపోతే ఇతని గురించి అడుగుతారు. ఇటీవల ఏ క్రికెటర్ ఆస్ట్రేలియా తరపున ఆస్ట్రేలియా ఇండియా కౌన్సిల్లో ట్రేడ్ ఎన్వాయ్గా నియమితులయ్యారు అంటారు. మాథ్యూ హెడెన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఒక్క పేరు గుర్తుంచుకోండి. మిగతా పేర్లు ఏంటంటే లీసా సింగ్, ఇంకొక వ్యక్తి, ఒక మహిళ, లీసా సింగ్ మరియు అశోక్ జాకబ్. లీసా సింగ్ అండ్ అశోక్ జాకబ్, ఈ ఇద్దరు వ్యక్తులు ప్లస్ మాథ్యూ హెడెన్. సో ఈ కమిటీ అనేది ఒకటి నియమించబడింది ఆస్ట్రేలియా ప్రభుత్వం చే, కాబట్టి మనకి ఇంపార్టెంట్. ప్రైవేట్ సంస్థలు అయితే మనకు అంత అవసరం లేదు. సో అలా ఒక క్రికెటర్కి ఒక గొప్ప ఘనత అనేది దక్కింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. క్రికెట్లో కూడా చాలా ఘనతలు సృష్టించిన ఒక వ్యక్తి. అండ్ ఈరోజు ఇంకొక వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రం అంశంలో మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ సంబంధిత అంశం, వార్తలో నిలిచిన వ్యక్తి పార్థసారథి గారు. పార్థసారథి చాలా ఏళ్ల పాటు తను పబ్లిక్ సర్వీస్ ఆఫీసర్గా, పబ్లిక్ సర్వెంట్గా పనిచేశారు. అంటే ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్గా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన యొక్క సర్వీసెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో ఆర్డీఓ కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేశారు, కరీంనగర్ లాంటి డిస్ట్రిక్ట్స్కి. సో ఈ రోజున తన యొక్క పదవి సంబంధించి ఇటీవలే తను ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. సో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఏ సంస్థకి సంబంధించి పనిచేస్తున్నారంటే తెలంగాణ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ, పర్యావరణ సంబంధిత ఒక సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తనని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా, స్టేట్ ఎస్ఈసిగా నియమించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల తరచూ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికల సంఘం ఉంటుంది, దేశమంతా కలిపితే ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. సో అలా ఇటీవల మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విషయం మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రభుత్వానికి మరియు రాజ్యాంగబద్ధ సంస్థకి మధ్యలో చాలా రోజులు ఘర్షణ ఏర్పడింది. మనం చూసాము. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా తన పదవీ కాలానికి సంబంధించిన అంశం కానివ్వండి, తర్వాత అతను న్యాయస్థానానికి పోవడం కానివ్వండి, సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది, చివరికి ఈ ప్రభుత్వం మళ్ళీ తనను తిరిగి నియామకం చేసింది. అలా రాజ్యాంగబద్ధ సంస్థ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సంఘం. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నారు. సేమ్ అదే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికల సంఘం ఉంటుంది. ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 243K. అండ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం ఉంటుంది. మరి 2 ఎన్నికల సంఘాలు ఎందుకు ఉంటాయంటే కేంద్ర స్థాయిలో జరిగే ఎన్నికలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చూస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ మరియు ఇలాంటి ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వీటన్నిటికి సంబంధించిన ఎన్నికలను మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 చూసుకుంటుంది. ఇటీవల కాలంలో మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అశోక్ లావాసా గారి యొక్క నియామకం, ఏ రకంగా తన పదవిని వదిలిపెట్టి ఏ రకంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళారు, మరి కొత్త వ్యక్తి నియామకం ఏంటి, ఆ 3 వ్యక్తులు ఎవరు, అలాంటి వ్యక్తులు మనం చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో ఎలక్టోరల్ రోల్స్ విషయంలో కూడా ఒక అంశాన్ని చూసాం. ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, జాతీయ స్థాయిలో ఒక జాబితా, రాష్ట్ర స్థాయిలో ఒక జాబితా ఇప్పటి వరకు ఉంది. అలా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఏక జాబితా ఉంది. 1 స్టేట్ 1 ఓటర్ జాబితా అని చెప్పేసి. ఆ ఓటర్ జాబితా విషయానికి సంబంధించి కూడా ఒక క్లాస్ మీకు ఎక్స్క్లూజివ్ చెప్పాను. ఓటర్ జాబితా అంటే ఏంటి, రాష్ట్ర ఎన్నికలో ఒక ఓటర్ జాబితా ఏంటి, కేంద్ర ఎన్నికలకు ఓటర్ జాబితా ఏంటని. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు మరియు మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇలాంటి ఏవైతే ఉంటాయో అన్ని మున్సిపాలిటీ మరియు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షణ సంస్థ మరియు ఆ నియంత్రించే సంస్థ, ఆ ఎన్నికలను జరిపించే సంస్థ ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికల కమిషనర్ ఉంటారు. అలా రాజ్యాంగబద్ధమైన పదవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే పార్థసారథి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. అలా అంతకుముందు ఈ స్థానంలో ఎవరు ఉండే అంటే ఒక వ్యక్తి వై నాగిరెడ్డి.
సో వై నాగిరెడ్డి గారి పదవీ కాలం ఈ ఇయర్ ఏప్రిల్తో ముగిసిపోయింది. సో అలా ముగిసిపోయినప్పుడు ఆ పదవిలో ఎవరూ లేరు. ఇటీవల రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, రాష్ట్ర ఎన్నికల సంఘంని కానివ్వండి, రాష్ట్ర మనకి టీఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో అలాంటివి కానివ్వండి, మన పరీక్షలకు సంబంధించి సంస్థ ఏదైతే ఉంటుందో అలా టీఎస్పీఎస్సీ లాంటి ఒక్కొక్క రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా, వాటిని నియమించేది ఎవరు అంటే వాటి సంస్థలకు సంబంధించి చీఫ్లని గవర్నర్. సో గవర్నర్ యొక్క అధికారం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సీసీగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పార్థసారథి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. తను రానున్న 3 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎన్నికల సంఘం కమిషనర్గా పదవిలో ఉంటారు. రాజ్యాంగబద్ధ పదవి. అదే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆర్టికల్ 324. సో అదొకటి కూడా గుర్తుంచుకోండి. ప్రస్తుతం సునీల్ అరోరా గారు ఏంటి, మరియు రాష్ట్రంలో అయితే పార్థసారథి గారు ఏంటి, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏంటి, ఇలాంటి అంశాలు కంపేర్ చేసుకుంటూ చూడండి, ఖచ్చితంగా వస్తుంది. సో ఇదొకటి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ కూడా లింక్ చేసుకోండి. షెడ్యూల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, షెడ్యూల్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది. ఒకటి పంచాయతీలు, ఒకటి మున్సిపాలిటీలు. ఒక దాని 29 అధికారాలు ఉంటాయి, ఒక దాని 18 అధికారాలు ఉంటాయి. అవి ఏంటని చూసుకోండి. రానున్న ఎన్నికలు మీకు రానున్న పరీక్షలు ఏవైతే ఉంటాయి ఎగ్జామ్స్ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఎగ్జామ్లో ఒకవేళ మున్సిపల్ నోటిఫికేషన్ పడితే ఇది ఇంపార్టెంట్. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు పంచాయతీకి సంబంధించి ఎన్నికలు కానివ్వండి, గ్రామ సచివాలయం ఉన్నాయి కాబట్టి పరీక్షలు, వాటికి సంబంధించి కూడా ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల మరణించిన ఒక వ్యక్తి గోవింద్ స్వరూప్ గారు. భారతదేశానికి సంబంధించి ఒక ఖగోళ శాస్త్రవేత్త, రేడియో ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్లో చాలా ప్రతిష్ట పొందిన వ్యక్తి ఇటీవల మరణించారు. చాలా ఆవిష్కరణలు జరిగినాయి. తనకి సంబంధించి పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది తనని. సో పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు భట్నాగర్ అవార్డు గ్రహీత ఈరోజు మరణించిన వ్యక్తి గోవింద్ స్వరూప్ గారు. 91 ఇయర్స్ టైంలో తను 91 ఇయర్స్ ఏజ్లో ఇటీవల తను మరణించడం జరిగింది. సో ఇటీవల మరణించిన గోవింద్ స్వరూప్ గారు ఎవరు అంటారు, రేడియో ఆస్ట్రానమీ లేదా రేడియో ఖగోళ శాస్త్రవేత్త ఇతను మరణించాడు ఇటీవల. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అతను అంతకుముందు కొన్ని అవార్డ్స్ గెలుచుకునే ఏంటంటే మనకి పురస్కారాలు, పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్నాడు, మరి దాంతోపాటు భట్నాగర్ పురస్కారం ఏదైతే ఉంటుందో అది కూడా గెలుచుకున్నాడు. సో గోవింద్ స్వరూప్ గారు. అండ్ నెక్స్ట్ తాటిపర్తి వెంకట జయప్రకాష్ రెడ్డి. సో జయప్రకాష్ రెడ్డి అని గుర్తుంచుకోండి. జయప్రకాష్ రెడ్డి గారు ఇటీవల మరణించారు. అందరికీ తెలిసిన వ్యక్తి. సో సినిమాకి సంబంధించి విలక్షణ నటుడు అంటారు. విలక్షణ నటుడు అంటే ఒక విలన్ గాను, ఒక హీరో గాను మాత్రం కాదు, అన్ని రకాల క్యారెక్టర్ చేస్తారు. సో ఒక హాస్య నటుడి గాను, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఒక ప్రముఖ విలన్ గాను, ఒక ఫాదర్ గాను, అన్ని రకాల రోల్స్ ప్లే చేస్తాడు. సో ఇటీవల మరణించిన వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తి. సో తను ఎక్కడ జన్మించాడంటే గుంటూరు జిల్లాలో జన్మించాడు. తన యొక్క స్పెషాలిటీ ఏంటంటే రాయలసీమ పదాలు ఏవైతే ఉంటాయో రాయలసీమ భాషలో మాట్లాడడం ద్వారా చాలా మంది ప్రజలని ఆకర్షించాడు. చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇటీవల మరణించిన సినీ దిగ్గజం జయప్రకాష్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సినీ ఇండస్ట్రీకి సంబంధించి జానీ బక్షి. ఇది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశమే. ఇటీవల జానీ బక్షి గారు మరణించారు. ఎవరు తను అంటే సినిమా రంగంలో కొన్ని మూవీస్కి ఏవైతే ఉంటాయో డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను, నిర్మాత గాను మరియు డైరెక్టర్ గాను చాలా సినిమాలు చేశాడు. ఇటీవల మరణించిన వ్యక్తుల్లో మనకి ఇంపార్టెంట్ ఎలా వస్తుంది బిట్ డైరెక్టర్ టు ద ఫ్యాక్ట్ అడుగుతాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన జానీ బక్షి ఎవరు అంటారు, ఒక ప్రొడ్యూసర్ అండ్ ఒక డైరెక్టర్. బాలీవుడ్ సినిమాలు చాలా తీశాడు, అదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి జిరి మెంజెల్. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి, మరణించిన వ్యక్తి. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్. హాలీవుడ్ మరియు డైరెక్టర్ మరియు యాక్టర్ కూడా చాలా సినిమాల్లో నటించాడు. తన యొక్క ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ 1968 క్లోజ్లీ వాచ్డ్ ట్రైన్స్ అనే ఒక సినిమా ఉంటుంది. క్లోజ్లీ వాచ్డ్ ట్రైన్స్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అతను తీసిన సినిమా. అలా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో 1968లోనే ఆస్కార్ అవార్డుని దక్కించుకుంది. సో ఒక బెస్ట్ డైరెక్టర్గా అప్పుడు ప్రపంచానికి తెలిసాడు. సో ఆస్కార్ పురస్కారాలు మనకు తెలుసు, ప్రపంచంలో సినీ రంగంలో అత్యంత విశిష్టమైన ప్రముఖ పురస్కారాలు. ఒక నటుడి జీవితంలో, ఒక సినీ రంగానికి సంబంధించి జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డులని కళ్ళారా చూడాలనుకుంటారు ప్రత్యక్షంగా.
అదే ఒక కోరిక అంటే ఒక ఆస్కార్ పురస్కారాన్ని పొందిన వ్యక్తికి ప్రపంచమంతా కూడా ఎంతలా కీర్తిస్తుందో మీరు చూడండి. సో అలా సినీ రంగంలో ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తులకు సంబంధించి ఖచ్చితంగా చూడండి. అందులోని ఇండియాకి సంబంధించి చూడండి. ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఏఆర్ రెహమాన్ చూడండి ఎగ్జాంపుల్, స్లమ్ డాగ్ మిలియనర్ మూవీకి కానీ మనకి మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో వచ్చింది. సో ఆ రకంగా ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీలో మనం ఆస్కార్ గురించి కూడా ఇటీవల కాలం చూసాము. చరిత్రలో మొట్టమొదటిసారి ఆస్కార్ పురస్కారాలు అనేవి 2 నెలలకు పైగా వాయిదా పడడం అనేది. సో అలా ఆస్కార్ అవార్డు పొందిన డైరెక్టర్ క్లోజ్లీ వాచ్డ్ ట్రైన్ అనే సినిమా ఏదైతే ఉందో దానికి ఆస్కార్ పురస్కారం పొందాడు. హాలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్ మరియు చాలా సినిమాల్లో నటించాడు. జిరి మంజేల్ గారు ఇటీవల మరణించడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒక పుస్తకం, వార్తలు నిలిచిన పుస్తకం బ్రేకింగ్ ద కోకోన్. కోకోన్ అంటే మీకు తెలుసు, బ్రేకింగ్ ద కోకోన్ ఎట్ 40 అనే పుస్తకం వార్తలు నిలిచింది. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే కొన్ని పుస్తకాలు ఎక్కువ వార్తాపత్రికల్లో రెగ్యులర్గా కనబడ్డాయి అనుకోండి, అవి ఇంపార్టెంట్ అనుకోండి. సో బ్రేకింగ్ ద కోకోన్ ఎట్ ది 40 అని చెప్పేసి పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటారు, అంతకు మించి అడిగారు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే రాధా ఎం నాయర్. మహారాష్ట్రకి సంబంధించి ముంబై ప్రాంతంలో తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల ఆధారంగా తన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. బ్రేకింగ్ ద కోకూన్ ఎట్ ది 40 అని చెప్పేసి ఆ పుస్తక రచయిత రాధా ఎం నాయర్ తన యొక్క అనుభవాల దృష్ట్యా రాశారు. సో అలా ముంబై ప్రాంతంలో తను ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి అని చెప్పేసి పూర్ణ పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం పబ్లికేషన్ కూడా జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో జస్ట్ పుస్తకము తన యొక్క పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని పుస్తకాల గురించి ఇతివృత్తం చెప్తున్నా, కానీ కొన్ని పుస్తకాలు ఏంటంటే ఆ పేరు సరిపోతుంది, ఆథర్ ఎవరు, పుస్తకం ఏంటి సరిపోతుంది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టాపిక్ సోషల్ కండిషన్స్ సంబంధించి. మనం ఇటీవల కాలంలో తరచు చూస్తున్నాం రైతు ఆత్మహత్యలకు సంబంధించి, సూసైడ్ సంబంధించి, రోజువారీ కూలీల మరణాలకు సంబంధించి, నిరుద్యోగులు ఎక్కువగా మరణిస్తున్న రాష్ట్రాల గురించి చూస్తున్నాం. ఎకానమీలో వస్తాయి ఇటువంటి. సో అలా ఇటీవల ఒక గణన అనేది వార్త బయటకు వచ్చింది. అదేంటంటే జాతీయ గణన. అంటే దేశమంతా కూడా 70 ఇయర్స్ ఎవరైతే ఉంటారో 70 ఇయర్స్ కంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఎగ్జాంపుల్ 70 ఇయర్స్ లోపే చనిపోతున్న వారు అత్యధికంగా కల రాష్ట్రం ఏది, అత్యంత తక్కువగా 70 ఇయర్స్ మరణాలు ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పేసి. ఎందుకంటే సోషల్ కండిషన్, మనకు ఆ రాష్ట్రంలో ఉండే వైద్య సదుపాయాలు కానివ్వండి, ప్రభుత్వం వారికి ఇస్తున్న పథకాలు కానివ్వండి, ఇలాంటి అంశాల ఆధారంగా మన యొక్క మోర్టాలిటీ అనేది తగ్గుతుంది ఆ రాష్ట్రంలో. సో అలా 70 ఇయర్స్ కంటే ఎక్కువ బతుకుతున్నారు ఒక రాష్ట్రంలో అంటే ఏంటి, ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగుందన్నట్టు. సో ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూడండి. సో తెలుగు రాష్ట్రాలు చాలా దారుణమైన ర్యాంకింగ్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 70 సంవత్సరాల లోపు మరణాలు అనేవి చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ కంపేర్ చేస్తే కొన్ని వృద్ధి చెందిన రాష్ట్రాలనే, ఎగ్జాంపుల్ గుజరాత్, ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, గుజరాత్, కేరళ మంచి రాష్ట్రాలు, ఇలాంటి రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనం వెనుక ఉన్నామంటే ప్రాబ్లం లేదు. కానీ మనకంటే వెనుకబడ్డ రాష్ట్రాలను కంపేర్ చేస్తే కూడా ఈరోజు మనం వెనుకబడినాం. ఎగ్జాంపుల్ ఒడిషా లాంటి రాష్ట్రం కానివ్వండి, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కానివ్వండి, వీటికంటే కూడా దారుణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాలు 70 ఇయర్స్ లోపు సంభవిస్తున్నాయని చెప్పేసి ఒక నివేదిక రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 70 ఏళ్లలోపు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు దేశంలో అక్షరాస్యత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్న కేరళ మొత్తం మరణాలు, కేరళలో ఎంత ఉన్నాయి 70 ఇయర్స్ లోపు మరణాలు అంటే కేవలం 43% అన్నట. అంటే ప్రతి 100 మందిలా 43 మంది 70 ఏళ్ల లోపు చనిపోతున్నారు అన్నట్టు. ప్రతి 100 మందిలా 70 ఏళ్ల కంటే ఎక్కువ బతుకుతున్న వాళ్ళు ఎంతమంది అన్నట్టు, 57 మంది అన్నట్టు. ఎందుకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వైద్య సదుపాయాలు కానివ్వండి, ప్రోత్సాహకాలు కానివ్వండి, ఇలాంటి అంశాలు చూస్తారు. సో ఈ రకంగా కేరళ టాప్లో ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాలు బాటంలో ఉన్నాయి. అందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొంచెం బెటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 70 ఇయర్స్ లోపు మరణాలు ఎంతున్నాయి అంటే ప్రతి 100లో 66 మంది అరౌండ్ 70 ఇయర్స్ లోపు ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నారు. అదే తెలంగాణలో ప్రతి 100లో 68 మంది 70 ఇయర్స్ లోపే చనిపోతున్నారు. అంటే 70 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతుకుతున్న వాళ్ళు తక్కువ అన్నట్టు. ఆల్మోస్ట్ 44% ఏమో ఇక్కడ, ఆల్మోస్ట్ 44 కాదు ఇది 34, ఆల్మోస్ట్ 34% ఏమో ఆంధ్రప్రదేశ్లో, ఆల్మోస్ట్ 32% ఏమో తెలంగాణలో. 70 ఏళ్ల కంటే పైబడి బ్రతికున్న వాళ్ళు ప్రతి 100లో గింత మందే ఉంటున్నారు అన్నట్టు. సో ఈ రకంగా ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ దీనికి సంబంధించి అంతగా ఉండదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూడండి, టాప్ ప్లేస్లో ఏది ఉందో చూడండి. టాప్ ప్లేస్లో కేరళ 70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుతో బ్రతికున్న వాళ్ళలో అత్యధిక శాతం కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. ఆల్మోస్ట్ 57%, ప్రతి 100లో
57 మంది 70 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వైద్య సదుపాయాలు కానివ్వండి, వారికి ఇచ్చే ప్రోత్సాహం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఆదుకోవడం కానివ్వండి. సో అలా 70 ఏళ్ళ లోపు చచ్చిపోతున్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత కేరళలో అంటే, సో ఆటోమేటిక్గా 5700 పోయింది కాబట్టి మనకి ఇక్కడ 43 అనుకోండి. సో ఈ రకంగా 43% ఏమో 70 ఏళ్ళ లోపు మరణాలు, 57% ఏమో 70 ఏళ్ళ కంటే ఎక్కువగా బ్రతుకున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రకంగా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఇందులో మొత్తం దేశం అంతా కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం చూడండి, టాప్ లిస్ట్లో కేరళ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పర్సెంటేజ్ మాత్రమే అడుగుతారు. ఎంత అంటే 68% ఏమో 70 ఇయర్స్ లోపు చనిపోతున్నారు తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్లో 66% ఆఫ్ టోటల్ పాపులేషన్ 70 ఇయర్స్ లోపు చనిపోతున్నారు. సో ఆటోమేటిక్గా 70 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది, దీన్ని మైనస్ చేస్తే వస్తుంది. సో ఈ రకంగా ఒక రిపోర్ట్ అని వచ్చింది. అందుకే లాస్ట్లో చెప్పాను, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూడండి. ఎందుకంటే మనకు సెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి. సెన్సెస్ ఏంటంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి అందులో నుండి మాత్రమే ఎగ్జామ్లో ఎక్కువ బిట్స్ వస్తాయి. మధ్యలో వచ్చే వాడికి ఏంటంటే ఈ 6 నెలల్లో ఒకవేళ అప్పుడప్పుడైనా బిట్ వస్తే మాత్రం రీజనల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. కేరళ గుర్తుంచుకోండి, తెలంగాణ, ఏపీ పర్సెంటేజ్ ఎంత అని చూసుకోండి, సరిపోతుంది. ఇది ఒకటి కూడా ఈరోజు టాపిక్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో ఉన్న అంశాలన్నీ కూడా. మిస్లేనియస్ అంశాలు ఏమన్నా ఉంటే మాత్రం రేపటి క్లాస్తో మనం కలుపుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.